రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పెద్ది' సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చేసింది. ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధరించి నిష్ఠలో ఉన్నారు. అదే మాల ధారణలో ఆయన డబ్బింగ్ స్టూడియోకి చేరుకోవడం విశేషం. ఇక స్టూడియోలో డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి రామ్ చరణ్ చాలా సరదాగా గడుపుతూ కనిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం చూస్తుంటే సినిమా అవుట్‌పుట్ విషయంలో ఇద్దరు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బింగ్ చెబుతున్న సమయంలో రామ్ చరణ్ తనదైన శైలిలో "ఏమది" అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ డైలాగ్ డెలివరీలో ఉన్న ఇంటెన్స్‌ని చూస్తుంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మరొకసారి ఊర మాస్ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్‌తో అలరించబోతున్నారని స్పష్టమవుతోంది. బుచ్చిబాబు సూచనలు ఇస్తూ ఉంటే రామ్ చరణ్ ఎంతో ఫ్రెండ్లీగా వాటిని ఫాలో అవుతూ కనిపించారు. 'పెద్ది' సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సమాంతరంగా చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఇందులో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ రోల్‌లో కనిపిస్తారని, ఆయన మేకోవర్ పీక్స్‌లో ఉంటుందని టాక్. ఈ చిత్రం నుంచి రెండవ సింగిల్ 'రై రై రారా'ను ఈ సోమవారం నాడు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, స్వరకర్త ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుకున్న 'చెర్రీ' అభిమానులు ఈ ట్రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ పనులు మొదలవ్వడంతో త్వరలోనే టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి ప్రమోషన్స్ హోరెత్తించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు షూటింగ్‌తో పాటు ఏకకాలంలోనే జరుగుతున్నాయి. రామ్ చరణ్, జాహ్నవి కపూర్‌తో పాటు ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యాంశు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ మరియు సత్య కూడా ముఖ్యమైన సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పృథ్వీ సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇక ఏప్రిల్ చివరిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవలే మేకర్స్ సినిమా నుంచి రెండో పాటని ఒక పవర్‌ఫుల్ మాస్ నంబర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్ మార్చి 2వ తేదీన విడుదల కాబోతూ ఉండడంతో సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ పాటకి సంబంధించిన తాజా వార్త ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ఇండియన్ మ్యూజిక్ లెజెండరీ ఏఆర్ రెహమాన్ స్వయంగా ఈ మాస్ సాంగ్‌ని ఆలపించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. రెహమాన్ గాత్రంలో వచ్చిన పాటలు ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాయని తెలిసిందే. ఆయన వాయిస్‌లో వచ్చే ఎమోషన్స్, ఎనర్జీ, మ్యూజికల్ మ్యాజిక్ పాటను మరొక స్థాయికి తీసుకెళ్తాయి. అందుకే ఈ సాంగ్ విడుదలకి ముందే ఇది ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. బుచ్చిబాబు సనా తన సినిమాలో సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. కథ భావానికి తగ్గట్లుగా పాటను డిజైన్ చేయడంలో ఆయన ప్రత్యేక శైలిని చూపిస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ మేజర్‌కు సరిపోయేలా ఈ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్స్, కొరియోగ్రఫీ, ఎనర్జిక్ అన్నీ కలిపి ఈ పాట థియేటర్లలో అభిమానులకి పండుగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.